మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాల బీట్ ముల్కల బీట్ అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న సఫారీ రోడ్డు మీద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దీంతో మేకల కాపరులు, పశువుల కాపరులు అటుగా వెళ్లొద్దంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలను జారీ చేశారు. అలాగే అడవిలో ఎలాంటి కరెంటు తీగలు వేయకూడదని కూడా సూచించారు. అయితే కెమెరాకు చిక్కిన పులి ఆడపులి అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. పులుల కలకలం అయితే రోజు రోజుకు తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఏదైతే నిన్న కనపడిన పులి మంచి అటు మహారాష్ట్ర జిల్లా చంద్రపూర్ పరిధిలో ఏదైతే నిన్న మాకోడి రైల్వే స్టేషన్ సమీపంలో కనపడ్డ పులి ఈ రోజు కౌటాలలో కూడా ఒక రైతు మిర్చి పంటకు సంబంధించిన రైతు అటవీ శాఖ అధికారులకు సంబంధించి వివరాలు అందజేసిండ్రు. ఏదైతే రైతులు ఉదయం పూట వెళ్ళొద్దని అయితే అటవీ శాఖ అధికారులు ఇప్పటి నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ టైంలో పులులు కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయని కూడా చెప్పారు. అదే విధంగా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇటు పులులు సంచారం రేపుతుంటే ఒకటేసారి మంచిర్యాల జిల్లాలో అయితే ప్రజలు ముల్కల బీట్ పరిధిలో అయితే ఉదయం పూట ట్రాప్ కెమెరాలకైతే పులి కనబడంతో అయితే ఒక్కసారిగా అటవీ శాఖ అధికారులు అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు పులి సంచారం ఇంతవరకు మంచిర్యాల జిల్లాలో పులి సంచారం లేదు కాబట్టి ఇది మొదటిసారిగా పులి సంచారంతో కొంచెం భయాందోళన. ఇది ఆడపులి కాబట్టి ఆడపులి కోసం మగ పులులు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.